ఇంట్లో కోడి పిల్లలు లేదంటే పావురాలు తిరుగుతాయి చూసారా, అలా తిరుగుతుంది. ఇంకెవరండి, మా అప్పు. మా అప్పుని పార్క్ దగ్గర నుంచి తీసుకొచ్చారు కదా మా వారు. తీసుకొచ్చిన తర్వాత దాన్ని వెటనరీ హాస్పిటల్కి తీసుకెళ్ళడం, కేజు కొనడం, ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే కదండి. ఆ తర్వాత అది మెల్లిగా అసలు ఎలా ఎగురుతుంది ఏంటి అని చూద్దామన్నట్టుగా ఈ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉండే హాల్లో వదిలామండి. వదిలితే ఎలా చూస్తుంది చూడండి. ఆ పరిసరాలు అవన్నీ భలే గమనిస్తుంది కదండి. చిట్టి తోక, ఆ ముక్కుకు మాత్రం భలే పని చెప్తుంది. ఇంకా అప్పటికి అంత రౌడీగా తయారవ్వలేదండి. ఆ తర్వాత అయితే అమ్మో అసలు పట్టుకోవడానికి కూడా మా చేతికి రాలా. చూడండి సరదాగా నేను పట్టుకున్నాను. నన్ను కూడా భలే ఆగింది, అలా ఉంది చూస్తుండగానే టక్కుమని ఎగిరిపోయిందండి. ఎగిరిపోయి ఆ కట్టెన్ మీద, అంటే అసలు ఎగురుతుందా, ఎలా ఎగురుతుంది అంటే కంప్లీట్గా ఎగరడం వచ్చాక ఇంక వదిలేయచ్చు అని మా ట్రయల్స్ అనమాట. అప్పు 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 ఎలా పైకి ఎగబాగేస్తుందో చూడండి. ఆ కట్టెన్కి పట్టుకుని ఎలా పట్టుకుందో కాళ్ళు. రంగురంగులు, నిజంగా దేవుడి సృష్టి ఎంత గొప్పదండి. భలే కలర్ఫుల్గా ఉంది కదండి. ఇదే వీడియోలో మీరు చూడండి ఎంత రఫ్గా తయారైందో. అంటే ఇది తీసుకొచ్చిన ఫస్ట్ 3-4 డేస్లో తీసిన వీడియో అనమాట. ఆ తర్వాత వెళ్ళే ముందు రోజు తీసిన వీడియో కూడా ఇదే దీంట్లోనే చూపిస్తాను మీకు. అమ్మో ఇంకా అసలు చాలా భయంకరంగా తయారైందండి. పట్టుకుందామన్నా దొరకట్లా, చక్కగా ఎగిరిపోతుంది హాయిగా ఆ చిట్టి చిట్టి రెక్కలతోటి. పార్క్లో పడిపోయండి, అది పాపం ఎగరలేక అక్కడ తిరుగుతూ ఉంటే మా వారు తీసుకొచ్చారనమాట. ఏ కుక్కలో పట్టుకుంటాయి, ఎందుకు వచ్చింది అని. మరి ఎందుకు పడిపోయిందో మనకే తెలియదు. తీసుకొచ్చండి వెటనరీ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు ఆ చేపల ఫుడ్ అది పెట్టమన్నారు. అదే పెడుతూ వచ్చాము. పాత వీడియోస్లో నేను ఇవన్నీ మీకు డీటెయిల్డ్గా చూపించాను. ఇంకా ఈ ఎగరడం అది ఎలా ఉంది అని ట్రయల్స్కి కూడా మధ్య మధ్యలో ఈ రూమ్లోకి తీసుకొచ్చేవాళ్ళం అన్నమాట. చక్కగా కట్టెన్ పైకి ఎగబాకి ఇంకా అక్కడే సెటిల్ అయిపోయిందండి. ఇలాగా 2 రోజులు పెట్టాము. సరేలే ఇంకా అదేమీ పెద్దగా ఎగరట్లేదు, కలా పైకెక్కే కూర్చుంటుంది, ఇంకా కూర్చునేదేదో ఇంకా కేజీలోనే పెట్టచ్చులే అని చెప్పేసి ఇంకా తర్వాత ఒక 2-3 రోజులు ఇలాగ హాల్లో వదిలేక ఇంకా మామూలుగా కేజీలోనే ఉంచేసేవాళ్ళం. ఇంకా సాయంత్రం దాకా ఇంకా అక్కడే ఉందండి. ఇంకా ప్లేస్ నుంచి ఏం కదల్లా. ఇంకా వేళ చూసాం, ఇంక ఇలాగే ఉందిలే దీంతో అనుకుని ఇంక ఊరుకున్నాం మేము కూడా. ఇంకేది పడితే అది కొట్టడమే పని. ఏం పేరు పెట్టాలి ఏంటని చాలాసేపు ఆలోచించామండి. ఆలోచించి ఇంకా అప్పు అయితే బాగుంటుంది అని అప్పు అని పెట్టామన్నమాట. రెక్కలు అవి పూర్తిగా వచ్చేసినాయి కదా అని చెప్పేసి ఇంక బాగానే ఎగురుతుంది అని వదిలేద్దాం అనుకునేసరికి మా నాగమణి కూడా తను పట్టుకుంటాను అని అందండి. అందుకని చెప్పేసి మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చి అంటే ఎగిరినా ఇంట్లోనే ఉంటుంది కదా అని పట్టుకుందాం ట్రై చేస్తా. చూడండి ఎంత రౌడీలా కరిచేస్తుందో. ఆ సౌండు అది కూడా మీకు డైరెక్ట్ ఆడియో వినిపిస్తాను. చాలా అసలు నిజంగా వైల్డ్ బర్డ్ అంటే నిజంగా అలాగే ఉందండి, అడవి పక్షి అన్నమాట. మా నాగమణి పాపం చాలా ట్రై చేస్తుంది, ఒక పక్కన భయపడిపోతుంది పట్టుకోవడానికి. తను కూడా అప్పు అప్పు అని పిలుస్తూ ఉంటే డింగ్ డింగ్ అని చూస్తూ ఉండేదండి. ఇదిగోండి పట్టుకో మెల్లిగా పట్టుకో నాగమణి, వెనక్కి పట్టుకో. పట్టుకోలేవు నువ్వు దీన్ని ఏదో అనుకుంటున్నావు. ఏంటి సౌండ్ ఎవరు చేస్తున్నారు? అయ్యి బాబాయ్ అమ్మో నా అమ్మాయి నా తెల్లే. చూశారు కదండి, 3 వారాలు చక్కగా పెరిగి అలా తయారైందనమాట. ఇంకా ఎర్ర గార్డెన్స్ ప్లేస్లోకి తీసుకొచ్చి వదిలేసామండి దాన్ని. బాగుంది కదండి మా అప్పు చక్కగా పెరగడం, మా చేతుల్లో ఎగరడం ఇదంతాను. చూశారుగా. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వేజన సుఖనో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.